బ్రహ్మకర్మ సమారభే ముఖపట్వం కాలి వీచి వదిలేసేయండి. యాభై యోగ యోదేవస్య దాసమానంద యోగర్మ విమోచన వదిలేసేయండి. మమ అనుకోండి. परमेश्वर उद्देश्य परमेश्वर प्रीत्यर्थम शुभाभ्यां शुभशोभने मंगले मुहूर्ते प्रतिज्ञा भूद्वीपे पंचवर्षे प्रकटे दक्षिण दिग्भागे श्रीशैलस्य वायुव्य प्रदेशे कृष्णागोदावर्योः मध्य प्रदेशे विज्ञान सरस्वती क्षेत्रे समस्त देवता ब्राह्मण हरिहर प्रचन्न संधोऽस्मिन् वर्तमान व्यावहारिकनाम स्वस्ति श्री विश्वावसनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्र मासे शुक्लपक्षे अद्यान्व दशम्यां योगवासरः शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरणे मंगल विशेष प्रतिष्ठायां शुभतिथौ श्रीमान् श्रीवरः అందరూ అక్షింతలు చేతిలో పట్టుకోండి. అక్షింతల్ని ఎడమ చేతిలో వేసి కుడి చేతితో చేసుకోండి. మీ యొక్క కుడి కాలు మీద కుడి మోకాలు మీద చేతులు పెట్టుకోండి. రైట్ సైడ్ ఒకసారి మీ గోత్రం చెప్పుకోండి. గోత్రోద్భవస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య మీ ఆవిడ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య అక్షరాభ్యాసం చేసే పిల్లల పేరు చెప్పుకోండి. సపుత్రస్య పుత్రికస్య సహకుటుంబస్య నేను చెప్పే సంకల్పాన్ని చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య ప్రణవ శ్రద్ధ మేధ జనన సిద్ధ్యర్థం విమల విజ్ఞాన వాక్పటుత్వ ప్రసాద సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ప్రసాద సిద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య అజ్ఞాన అంధకార దోషపీడ పాప పరిహార అర్థం విద్యా సరస్వతి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అక్షర స్వీకార మహోత్సవం అహం కరిష్యే. చేతిలో ఉన్న అక్షతలు పల్లెల్లో ఉన్న గుడికలో గణాధిపతి ప్రార్థన కరిష్యే. అందరూ ఒకసారి గణపతికి నమస్కారం చేసుకోండి. మా పిల్లలకి విద్యలో ఎటువంటి ఆటంకం కాకుండా చూసుకోవాలి అంటే నమస్కారం చేసుకోండి. చెప్పండి. వక్రతున్న మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. చేతిలో ఉన్న అక్షతలు పల్లెల్లో ఉన్న గుర్తులో వేసి నమస్కారం తీసుకోండి. నమస్కారాన్ని సమర్పయామి. అక్షతలు పూలు తీసుకోండి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మా పిల్లలకి చక్కటి విద్యని మంచి లక్షణాలని ప్రకటన శ్రద్ధ మేధలని ప్రసాదించగలిగే నమస్కారం చేసుకోండి. చెప్పండి. రామదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. పలక మీద అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోండి. నేను చెప్పే వరకు అక్షంతలు తీసుకొని మనసులో తుషారవస్త్రాన్విత యావీనా వరదండ పండితమరాజ శ్వేతపద్మాసన యా బ్రహ్మా శివశంకర ప్రభృతిర్దేవే సురాంజిత సామా
आवां सरस्वती भगवती श्रीशिराज्ञापः विश्वंगने साक्षी वर्गल्गिरिवासिनी विद्या सरस्वती वन्दे वीणा पुस्तकधारिणी श्रीकला गायनी ब्राह्मी वीणा पुस्तकधारिणी सर्वविद्यास्वरूपां वन्दे विद्या सरस्वती नमः आवाहयामि नवरत्नघटितहेमसिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तेषु अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि भावगानसरस्वती वाचनीवति यज्ञं वस्वधिया वासुः शुद्धोदकस्नानं समर्पयामि अधिवस्नास्वसनामेव शान्तिरेको सुदुगाः प्रियमानः अभिचन्द्रादित्यवेदो हिरण्या विश्वाः कथिनो देवसोम वस्त्रार्थमक्षरान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यं सहनं प्रस्तात् आदिश्यं प्रियं प्रतिमुच्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः उपवीतार्थम् अक्षतान् समर्पयामि अक्षतान् वेसेసి పసుపు కుంకుమ వేయండి ईश्वरेवं सर्वभूतानां त्वां गोपत्वजय श्रियं श्रीगन्धान्धारयामि आदनेते परातने कुर्वाहारोहन्त विष्णुनेः कलदाश्च पुण्डरे ज्ञानसमुद्रस्य पूर्वादिमे परिमलपटवासकद्रव्यान्तरे समर्पयामि అమ్మ పూలదండ తెచ్చుకుంటే పూలదండ తీసి పలక మీద వేసుకోండి यो पान पुष्पं वेद पुष्पवान् प्रजामान् पशुमान् भवति పూలదండ లేకుంటే పూలు వేసుకోండి पुष्पमालिकां समर्पयामि పుష్పమాలికాం సమర్పయామి అబ్బా తర్వాత ఆడవాళ్ళు కుంకుమ తీసుకోండి మగవాళ్ళు పూలు తీసుకోండి నేను చెప్పే శ్లోకాలు చెప్తూ పలక మీద కొద్దిగా వేస్తూ ఉండండి ఆడవాళ్ళు కుంకుమ వేస్తుండండి మగవాళ్ళు పూలు పట్టుకొని నేను చెప్పే శ్లోకాలు చెప్పండి ఓం ప్రథమం భారతీ నామ ద్వితీయంచ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగన్మాత షష్ఠం వాగీశ్వరి తథా కౌమారి సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదారిణి ఏకాదశం క్షుద్రగండ ద్వాదశం భువనేశ్వరి ద్వాదశ నామాని సమర్పయామి చేతిలో ఉన్న పూలు కూడా అక్కడ వేసేసేయండి అక్షంతలు తీసుకొని 2 అక్షంతలు పలక మీద వేసి నమస్కారం చేసుకోండి నానావిధ పరివర్తయామి దీపం విధారయామి స్థాపిత ప్రత్యక్ష దీపంగరజయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అమ్మ పండ్లు తెచ్చుకుంటే 2 పండ్లు తీసి పలక దగ్గర పెట్టుకోండి పండ్లు లేని వాళ్ళు ఈ యొక్క కుడుకలో ఖర్జూర పండు ఉంటుంది అది తీసి పలక మీద పెట్టుకోండి స్వీట్ తెచ్చుకున్నా పెట్టుకోండి పెట్టుకున్నారా మీరు పెట్టుకున్న ఫలాన్ని పలకకి 5 సార్లు నివేదనగా చూపించండి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః 2 అక్షంతలు మధ్య సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూగీఫలస్య కర్పూరే నాగవల్లిరేకం ముక్తాచూర్ణ సమానందాంబూలం ప్రత్యేకం ప్రదాం తాంబూలం సమర్పయామి అక్షంతలు పూలు పట్టుకోండి మీ మనసులో ఉన్న కోరికని అమ్మవారు చెప్పుకోండి వాగ్దేవే సర్వసిద్ధే చ ధీమహి తన్నో మాతేః ప్రచోదయాత్ వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్ప అక్షతాన సమర్పయామి అన్యథా శరణాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష వాగీశ్వరి ప్రదక్షిణ పూర్వ నమస్కారాన్ సమర్పయామి ఛత్రచామరాల సకలోపచార సర్వోపచార పూజాన్ సమర్పయామి అమ్మ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వాగీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తు మే చేతులు
అక్షతలు తీసుకొని పలక మీద వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత అక్షరాభ్యాసం చేసే పిల్లలని మీ ఎడమ కాలు మీద కూర్చోబెట్టుకోండి. మీ పిల్లల కుడి చెవిలో నేను చెప్పే శ్లోకం చెప్పండి. మీ పిల్లల కుడి చెవిలో నేను చెప్పే శ్లోకాన్ని చెప్పండి. చెప్పండి. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం నమః శివాయ. సిద్ధం నమః. పలక మీద పూజ చేసిన అక్షంతలు తీసుకొని పిల్లలు వేయాలి. శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యతే ప్రతిష్టతి. పూలదండ తెచ్చుకున్న వాళ్ళు పలక మీద వేసిన పూలదండ తీసి పిల్లలకు వేసేసుకోండి. అయం ముహూర్తో అస్తు. వాళ్ళు ఉంచుకుంటే ఉంచండి, లేదంటే తీసి కవర్లో పెట్టుకోండి. తర్వాత ఇందాక కుంకుమ తీసి పూజ చేశారు కదా, ఆ కుంకుమ తీసుకొని పొట్టు పెట్టుకోండి. పలక మీద ఉన్న అక్షంతలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు ఒక కవర్లోకి వేసుకోండి. పలక మీద ఉన్న పూజా ద్రవ్యాలు ఒక కవర్లోకి వేసేసుకోండి. తర్వాత ఆ పలకలు కింద పెట్టి బియ్యపు పళ్ళని చేతిలో తీసుకోండి. పలకలు కింద పెట్టేసి బియ్యపు ప్లేట్ని చేతిలో తీసుకోండి. మీ పిల్లల చేత బలపం పట్టించండి. మీ పిల్లల మీద పట్టించండి. స్లేట్ పెంచండి, బలపం పట్టించండి. పట్టించారా? ఆ బియ్యంలో శ్రీ అనే అక్షరం రాయించండి. బియ్యం పల్లెంలో శ్రీ అనే అక్షరం రాయించండి. రాయించండి. శ్రీ 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 రాయించారా? ఓం రాయించండి. ఓం 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 రాయించారా? పల్లెం కింద పెట్టి పలక తీసుకోండి. పలక మీద అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలు పిల్లల చేత దిద్దించండి. రాయించండి. శ్రీ చెప్పి రాయించాలి. శ్రీ శ్రీ ఓం 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 నమః 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 శివాయ శివాయ శివాయ. సిద్ధం సిద్ధం సిద్ధం. నమః నమః నమః. విద్యా సరస్వతి మాతాకి. మా పిల్లలు రాయాలంటే ఇబ్బంది పెట్టకండి, వాళ్ళని నేర్పించకండి. తర్వాత రాయించే ఇబ్బంది ఏం లేదు. రాసాక పిల్లలకి పలకని ఇచ్చేసేయండి, వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళు వదిలేసేయండి. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై బలో విద్యా సరస్వతి మాతాకి. ఇక్కడితో మీ అక్షర స్వీకార కార్యక్రమం పూర్తయిందండి. అందరూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మా నీ సన్నిధికి వచ్చి అక్షర స్వీకార కార్యక్రమం చేయించుకున్నాము. మా పిల్లలకి చక్కటి విద్యని, మంచి లక్షణాలని, ప్రణవ శ్రద్ధ మీదలని ప్రసాదించు తల్లి అని చెప్పి నమస్కారం చేసుకోండి. నేను వచ్చి అక్షంతలేసి ఆశీర్వదిస్తాను. మీకు తోచిన దక్షిణ పద్దులు గారిని బట్టి నమస్కారం చేసుకోండి. ఓం వర్యాత్యానంతరాజాయ సర్వస్వమోదరాత్ర ఉత్తమ హరి భవతి సర్వస్యాప్యై సర్వస్య దిత్యై